నమస్తే రైతన్నలు అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజు ఉప్పునతల. ఈరోజుతో మన పొలానికి పిండి వేయడం పూర్తి అవుతుంది. ఇప్పటికీ 3 సార్లు వేసిన. ఇప్పుడు నేను మాత్రం మరి 4వ సారి వేసుకుంటున్నా యాసంగి టైంలో. ఇప్పుడు మొత్తం లేత కరుగు ఒక్కొక్క దగ్గర ఫుల్గా వచ్చింది, కరుగు వచ్చింది, ముందుగాల పెట్టిన కర్ర పొట్ట కూడా వచ్చింది. ఈసారి అయితే పిండి నేను మరి యాసంగి టైంలో 4వ సారి కూడా వేసుకుంటున్నా. చాలామంది అయితే 3 సార్లు వేస్తారు, నేనైతే 4 సార్లు వేసుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి కరిగట్టు మీద అడుగు పిండి వేసుకున్నా, జింకు కూడా జల్లుకున్నా. రెండోసారి వచ్చేసి కొంత పొలానికి సాప్ పొడి మరియు భూమ్యాగ్జిన్ అండ్ యూరియా 3-15. కొంత ఎరుపున్న దగ్గర రోగం వస్తుందని జినెట్రా యూజ్ చేసి చల్లుకోవడం జరిగింది. మూడోసారి వచ్చేసి నేను మళ్ళీ పొటాషు అంటే ఎకరాకు 10 కేజీలు పొటాషు, 1 బస్తా యూరియా 3వ సారి వేసుకున్నా. ఇప్పుడు 4వ సారి వచ్చేసి ఎకరాకు 1 బస్తా యూరియా, 25 కేజీలు పొటాషు. ఇది దొడ్డు యూరియా అండి. దొడ్డు యూరియాకు పొటాసు కొంతమంది ఎలా పట్టించుకుంటున్నారంటే, మరి ఈ దొడ్డు యూరియాకు అనేది పట్టదంటారు. నేను మాత్రం దొడ్డు యూరియా వేసినప్పుడు పల్సగా నీళ్ళు అంటే కొంచెం అంటే ఈ పొటాస్ అనేది దీనికి పట్టాలని కొంచెం చిలకరించుకొని నీళ్ళు చల్లుకుంటున్నా. ఆ తర్వాత పొటాష్ పోసి మొత్తం మిక్స్ చేసుకోవడం వల్ల మొత్తం ఈ యూరియాకు అనేది దొడ్డు యూరియాకు అనేది పడుతుంది. అదే సన్న యూరియా అయితే ఇంకా మంచిగా మిక్స్ అవుద్ది. నేనైతే దొడ్డు యూరియా తెచ్చుకున్నా. దొడ్డు యూరియాకు మరి మిక్స్ కావాలంటే నేను పలసగా నీళ్ళు చల్లుకొని మిక్స్ చేసుకున్నా. మరి ఒక్కొక్కరు ఒక విధంగా మిక్స్ చేసుకుంటారు. మనం ఈ పొటాష్ వేసినప్పుడు మన చేతి వేళ్ళు అనేది వేళ్ళు ఖరాబ్ అయ్యి పొక్కలు పడడం జరుగుతుంది. అందుకని నేను ఈసారి పొటాష్ వేసేటప్పుడు గ్లౌజ్ తీసుకున్నా. హ్యాండ్ గ్లౌజులు ఆన్లైన్లో బుక్ చేసుకొని గ్లౌజులు వాడుకుంటున్నా. ఇది మన పొలం. ఈసారితో లాస్ట్ పిండి వేయడం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.